మాధవ్ తల్లి జానకమ్మ చిన్మయితో ఊరికే కూర్చోవడం కాదు, నీకు చదువు బాగా రావాలని కోరుకో అని చెబుతుంది. అలాగే నానమ్మ అని చిన్మయి అంటుంది. అప్పుడు పక్కనుండే ఆవిడ, ఏంటి జానకమ్మ గారు, మీ చిన్న మనవరాలు రాలేదే, ఏమైంది అని అడుగుతుంది. దానికి జానకమ్మ, ఎప్పుడు నేనంటూ ముందుండే నా మనవరాలు ఎందుకో ఈరోజు రానంటూ మారం చేసింది అని వాళ్లకు సమాధానం చెప్తుంది జానకమ్మ. ఇక పూజారి గారు, అమ్మా, మనసులో మీ భర్తలు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ తల్లిని ప్రార్థించుకోండి అని చెబుతాడు. ఇక ఆ మాటలు విన్న జానకమ్మ, అలాగే రుక్మిణి, మిగిలిన వారంతా కూడా మనసులో వాళ్ళ భర్తల గురించి ప్రార్థించుకుంటూ ఉంటారు. ఇక దేవి ఒక్కటే నడుచుకుంటూ ఆదిత్య దగ్గరకు వెళ్ళాలనుకుంటుంది. అప్పుడు మనసులో, నాకు ఏ కష్టం వచ్చినా ఆఫీసర్ సారు తీరుస్తున్నాడు, నాకు అండగా ఉంటున్నాడు. మా అమ్మని ఏడిపించినా మా నాయనకు కూడా శిక్ష పడేలా చేయాలి, ఎలా అయినా పోలీసులకు పట్టించేలా చేయాలి. ఈ విషయాలన్నీ ఆఫీసర్ సార్కి చెప్పి మా నాన్నని పట్టించాలి. మా అమ్మని ఇంతగా బాధపెట్టినా మా నాన్నని అస్సలు వదలకూడదు అని అనుకుంటూ ఉంటుంది. నేను ఆఫీసర్ సార్ దగ్గరికి వెళ్తాను అంటే మా అమ్మ వద్దంటుంది. బాధపడినా ఏమన్నా అనుకోని మా అమ్మ, అయినా కూడా నేను ఇప్పుడు ఆఫీసర్ దగ్గరికి పోవాలి. ఆఫీసర్ సార్కి జరిగిన విషయం అంతా చెప్పి తొందరగా మా నాయనని పట్టియాలి అనుకుంటూ ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ అందరూ కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. అయ్యో, అందరూ పూజ చేసుకుంటున్నారే, ఇప్పుడు అందరి ముందు నేను ఆఫీసర్ సార్కి మా నాయన గురించి ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, నేను మళ్ళీ వస్తానులే. అక్కడ గుడిలో ఏమో మా అవ్వ తాత పూజ చేస్తున్నారు, ఇక్కడేమో వీళ్ళ పూజ చేసుకుంటున్నారు, నేను ఎందుకు వీళ్ళని డిస్టర్బ్ చేయడం, మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా దేవిని భాష చూస్తాడు. దేవమ్మ అని పిలుస్తాడు. ఇక అందరూ దేవి వైపు చూసి చాలా సంతోషపడతారు. దేవుడమ్మ, రా దేవి, నువ్వు కూడా రా, పూజలో కూర్చుందువు కానీ అని అంటుంది. లే లే, నేను రాను, నేను ఆఫీసర్ సార్తో మాట్లాడడానికి వచ్చాను, నేను మళ్ళీ వస్తానులేండి, మీరు పూజ చేసుకోండి అని అంటుంది దేవి. ఆ మాటలు విన్న ఆదిత్య, నాతో ఏదో మాట్లాడాలంటున్నావుగా, నేను వస్తాను అని చెప్పి లేస్తాడు. ఇక దేవుడమ్మ వచ్చి, నువ్వు పూజలో కూర్చోవాలి, పూజ అయిన తర్వాత వెళ్దువులే, అక్షంతలు వెయ్యాలి అని అంటుంది. లేదు, నేను వెళ్ళాలి, దేవి ఏదో మాట్లాడాలి అని అంటుంది కదా అని ఆదిత్య అంటాడు. మాట్లాడదువులే ఆదిత్య, ఏమవుతుంది, పూజ అయిపోయినాక మాట్లాడదువులే అని అంటుంది సత్య. అప్పుడు ఆదిత్య, లేదు నేను వెళ్ళాలి అంటాడు. దేవి కూడా, ఆఫీసర్ సారు నువ్వు ఉండాలి అంటున్నావుగా, నువ్వు ఉండు, పూజ అయిపోయినాక నేనే మళ్ళీ వస్తానులే అని చెప్పి దేవి వెళ్ళిపోతుండగా ఆదిత్య, లేదమ్మా నేను వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య. కుటుంబ సభ్యులందరూ కూడా పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా దేవి వైపు వెళ్ళిపోతాడు ఆదిత్య. ఆదిత్య అలా చేయడంతో కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అవుతారు. సత్య అయితే చాలా బాధపడుతుంది. కానీ ఇంకేమీ చేయలేక మౌనంగా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది సత్య. ఇక ఇటుపక్క మాధవ్ కుటుంబ సభ్యులు కూడా గుడిలో పూజ చేసుకుంటూ ఉంటారు. పంతులు గారు రుక్మిణితో, అమ్మ, వ్రతము పూర్తయ్యే సమయం వచ్చింది, నీ భర్త ఇంకా రాలేనట్టుంది కదా అని రుక్మిణిని అడుగుతాడు. రుక్మిణి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు పూజారి గారు, వరమహాలక్ష్మి వ్రతం అంటే పూజ అయిన తర్వాత భర్త కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి అని అంటాడు పూజారి గారు. ఇక రుక్మిణి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. ఇక అక్కడ ఉండే ఒక ఆవిడ, అవునమ్మా, వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత భర్త కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి, అలా చేసుకోకపోతే ఈ పూజకి ఫలితం ఉండదు, ఎంత నిష్టతో ఈ పూజ చేసినా భర్త కాళ్ళకి పూజ అయిన తర్వాత తప్పకుండా నమస్కారం చేసుకోవాలి, మీకు తెలియదా జానకమ్మ గారు అని ఆమె జానకిని ప్రశ్నిస్తుంది. అప్పుడు జానకమ్మ, నాకు తెలుసమ్మా, కానీ మా వాడికి ఏదో పని ఉండడం వల్ల బయటికి వెళ్ళాడు అని జానకి ఏదో సర్ది చెప్పాలని చూస్తుంది. ఇక రుక్మిణి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మాధవ్ తండ్రి వచ్చి, పూజారి గారు, అదైతే పూర్తవుతుంది కానీ ముందైతే మీరు పూజ కానివ్వండి, ఫస్ట్ పూజ అయితే చేయండి, తర్వాత ఏం చెయ్యాలో అది చేద్దాం అని అంటాడు మాధవ్ తండ్రి. ఇక పూజారి గారు పూజని స్టార్ట్ చేస్తాడు. రుక్మిణి మనసులో, ఆ పెద్దావిడ చెప్పింది కూడా నిజమే కదా, వ్రతమైన తర్వాత నా భర్తకి నేను నమస్కారం చేసుకోవాలి కదా, ఎలా అయినా సరే నేను నా భర్తకి నమస్కారం చేసుకోవాలి, మంచిదైంది ఆ మాధవ్ సారు ఇక్కడ లేరు, ఇక్కడ కనుక ఉండుంటే అందరూ కలిసి ఆయన కాళ్ళు మొక్కిచ్చేటట్టు చేసేవాళ్ళు, మంచిదే అయిందిలే, ఎలా అయినా నేను నా పెనిమిటికి నమస్కారం చేసుకోవాలి, ఎలా
అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటుంది. ఇక అక్కడున్న ముత్తైదువులందరూ కూడా తమ భర్తలకు నమస్కారం చేసుకుంటారు. రుక్మిణి దేవుడికి నమస్కారం చేసుకొని కొన్ని అక్షింతలైనతే తీసుకొని ఒక ఆలోచన వేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రుక్మిణి. ఆదిత్య దేవిని అడుగుతాడు. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏమైంది? అని అడుగుతాడు. అప్పుడు దేవి, నాకేదైనా బాధ కలిగితే మా అమ్మకి చెప్పుకుంటాను. కానీ ఇప్పుడు మా అమ్మకే బాధ కలిగింది. మరి ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను అని అంటుంది దేవి. ఆదిత్య ఏమైంది అని అడుగుతాడు. మా నాన్న వల్ల మా అమ్మ చాలా బాధపడుతుంది. మా నాన్న కొట్టాడు కదా! అందుకే నేను మా నాన్నని పట్టించాలి. మా నాన్నని నువ్వు ఎలా అయినా పట్టించాలి. నువ్వు పెద్ద ఆఫీసర్ సారు కదా! తప్పకుండా మా నాన్ననైతే పట్టించు అని దేవి ఆదిత్యతో అంటుంది. ఆదిత్య చాలా బాధపడి, నీకు మీ నాన్న ఎలా ఉంటాడో తెలుసా? ఎక్కడుంటాడో తెలుసా? అని అడుగుతాడు. అప్పుడు దేవి, తెలియదు. తెలుసుంటేనా సీదా వాళ్ళింటికెళ్ళి బయటికి లాగి వాడి ఇజ్జత్ అంతా తీసేదాన్ని అని దేవి అంటుంది. ఆదిత్య మనసులో చాలా బాధపడతాడు. నువ్వు ఎందుకు మీ నాన్న మీద ఇంత ద్వేషం పెంచుకున్నావు? నీకు కళ్ళతో చూడలేదు కదా! మరి కళ్ళతో చూడకుండా ఎందుకు మీ నాన్న గురించి అంత బ్యాడ్‌గా అనుకుంటున్నావు? అని ఆదిత్య అంటాడు. దేవి వచ్చి, చూడకపోయినా నాకు తెలుస్తుంది కదా! మేము పడుకున్న తర్వాత మా అమ్మ ఎన్నిసార్లు ఏడుస్తా ఉన్నిందో నేను చూశాను. ఎప్పుడూ సంతోషంగా లేదు. మా అమ్మని ఇంత బాధ పెట్టినా ఆ తండ్రిని అస్సలు వదలను అని అంటుంది దేవి. అలాగే మా అమ్మ చాలా బాధపడింది. నేను ఎప్పుడైనా మా నాన్న గురించి అడిగితే ఎప్పుడూ చెప్పేది కాదు. నా ముందర మా నాన్న ప్రస్తావనే తీసుకొనొచ్చేది కాదు. ఎప్పుడైనా ఫోటో చూపించు అని అడిగినా కూడా చూపించేది కాదు అని అంటుంది దేవి. మీ నాన్నని నీ ముందర పెడితే నువ్వేం చేస్తావు? ఫస్ట్ నేను ఒకటి చెంప మీద కొడతాను. పక్కనే నువ్వు ఉంటావు కదా! నాకు మస్తు ధైర్యం ఉంటుంది. అందుకే ఫస్ట్ అయితే ఒకటి కొడతాను. మా అమ్మని ఎలా అయితే కొట్టాడో మా నాన్నని కూడా అలాగే కొడతాను అని దేవి అంటుంది. ఆ మాటలకు ఆదిత్య చాలా బాధపడతాడు. దేవి, నేను అలా మా నాన్నని కొట్టిన తర్వాత ఇప్పుడున్న నాన్నకి థ్యాంక్ యూ చెప్తాను. మమ్మల్ని బాగా చూసుకున్నాడు కదా! నన్ను, మా అమ్మని. నేను సొంత కూతురు కాకపోయినా సొంత కూతురిలా నన్ను బాగా చూసుకున్నాడు కాబట్టి ఇప్పుడుండే నాన్నకు థ్యాంక్స్ చెప్తాను అని దేవి చెబుతుంది. ఆఫీసర్ సారు, నువ్వు పెద్ద ఆఫీసర్వి కదా! ఎలా అయినా నువ్వు మా నాన్నని పట్టుకోవాలి. నా దగ్గర ఫోటో లేదు. మా అమ్మ కూడా ఫోటో ఇవ్వలేదు. అయినా నువ్వు పట్టుకోగలవు. ఎలా అయినా పట్టుకొని మా నాన్నని నా దగ్గరికి తీసుకొనిరా అని దేవి ఆదిత్యతో అంటుంది. ఆదిత్య చాలా బాధపడుతూ, దేవికి నిజం చెప్పు అంటే సమయం రాలేదు అని ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్పే పరిస్థితే లేకుండా చేశావు రుక్మిణి. నా కూతురు దగ్గర నేనే విలన్ అయ్యేటట్టు చేశావు అని మనసులో ఆదిత్య అనుకుంటాడు. ఇక అప్పుడే ఆదిత్యకు ఫోన్ వస్తుంది. రుక్మిణి ఆదిత్యకు ఫోన్ చేసి, పెనిమిటి, నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను గుడి దగ్గరున్నాను. గుడి దగ్గరికి వస్తావా అని అడుగుతుంది ఆదిత్యను. ఆదిత్య, సరే వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆదిత్య దేవితో, అమ్మ, మనము గుడి దగ్గరికి వెళ్ళాలి, పోదాం పదా అని దేవితో అంటాడు. దేవి, సరే వెళ్దాము సారు అని చెబుతుంది. ఇక ఇద్దరూ కలిసి కారులో గుడి దగ్గరికి బయలుదేరుతారు. రుక్మిణి ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక మాధవ్ తల్లిదండ్రులు రుక్మిణి దగ్గరికి వచ్చి, అమ్మ, ఈరోజు చాలా బాగా పూజ అయితే జరిగింది అని జానకి అంటుంది. ఇక మాధవ్ తండ్రి, అవును, ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ అయితే బాగా జరిగింది. ఎప్పుడూ రాని నువ్వు వచ్చేసరికి ఈ పూజ బాగా జరిగిందని నాకు అనిపిస్తుంది అని మాధవ్ తండ్రి అంటాడు. ఇక జానకి కూడా, అవునమ్మా, అప్పుడప్పుడు నువ్వు ఇలా పూజలకి వస్తూ ఉండు, చాలా బాగుంటుంది అని అంటుంది. అప్పుడు చిన్మయి, అవును, ఎప్పుడూ రాని అమ్మైతే వచ్చింది కానీ దేవి మాత్రం రాలేదు అని అంటుంది. అప్పుడు మాధవ్ తండ్రి, అవును, ఎప్పుడూ వచ్చే బంగారం ఈరోజు ఎందుకో రాననింది. సరేలే, ఏం కాదు అని అంటాడు. ఇక జానకి, సరేలేండి, పోదాం తొందరగా, అసలే పిల్లొక్కటే ఇంట్లో ఉంది, తొందరగా వెళ్దాము అని జానకి అంటుంది. ఇక రుక్మిణి, మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వస్తాను అని అంటుంది. అప్పుడు జానకి, అదేంటమ్మా, నువ్వొక్కటే ఇక్కడేం చేస్తావు అని అడుగుతుంది. చాలా రోజుల తర్వాత గుడికొచ్చాను కదా, నిమ్మలంగా కాసేపు కూర్చొని వస్తాను అని రుక్మిణి అంటుంది. అప్పుడు మాధవ్ తండ్రి, అవునులే జానకి, ఉండనివ్వు, చాలా రోజుల తర్వాత గుడికొచ్చింది కదా, కాసేపు ప్రశాంతంగా గుడిలో ఉంటునంటుంది కదా, ఉండనివ్వు అని మాధవ్ తండ్రి అంటాడు. ఇక చిన్మయి, అమ్మ, నీకు తోడుగా నేను ఉండనా అని అడుగుతుంది. రుక్మిణి, వద్దులే బిడ్డ, నువ్వు ఆ అవ్వాతాతలతో వెళ్ళిపో, నేను వచ్చేస్తానులే అని చెబుతుంది రుక్మిణి. ఇక
జానకి అలాగే మాధవ్ తండ్రి కూడా వెళ్ళిపోవాలని అనుకుంటారు. సరే పదండి అని చెప్పి అనుకొని, అమ్మ రాధా తొందరగా వచ్చేసేయ్ కాసేపు కూర్చొని అని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. రుక్మిణి ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య అక్కడికి వస్తాడు. ఆదిత్యని చూసిన రుక్మిణి సంతోషంతో పెనిమిటి అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే దేవి కూడా ఆ కార్లో నుంచి దిగడం చూసిన రుక్మిణి దేవీనా అని షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆదిత్య దేవి ఇద్దరూ కలిసి రుక్మిణి దగ్గరికి వస్తాడు. దేవి వచ్చి రుక్మిణితో అమ్మ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా, వెళ్ళలేదా అని అడుగుతుంది. లేదు, కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దామని ఇక్కడే ఉన్నాను అని అంటుంది. నువ్వు ఇంట్లోనే ఉంటానన్నావుగా, మరి ఆఫీసర్ సార్తో గుడికొచ్చావు, ఆఫీసర్ సార్ నీకెక్కడ కనిపించాడు, ఎలా కలిశాడు అని రుక్మిణి దేవిని అడుగుతుంది. దేవి నాకేం కనిపించలేదు, నేనే ఆఫీసర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని అంటుంది. ఎలా వెళ్ళావు అని అడుగుతుంది రుక్మిణి. నేను ఒక్కటే వెళ్ళాను, ఇంతకు ముందు కూడా వెళ్ళాను కదా, ఏమవుతుంది, నేను ఒక్కటే వెళ్ళాను అని అంటుంది. ఏమైంది, ఎందుకు వెళ్ళావు, నీకేం అవసరం ఉండి వెళ్ళావు అని రుక్మిణి దేవిని ప్రశ్నిస్తుంది. ఏం లేదులే అని అంటుంది. అప్పుడు ఆదిత్య కొన్ని ప్రశ్నలు, ఈ చిన్నదానికి వచ్చిన కొన్ని ప్రశ్నలు, ఈ చిన్న మనసుకి వచ్చిన బాధలకి పరిష్కారం కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చిందిలే, ఆ పరిష్కారం చూపించమని వాటికి సమాధానం చెప్పమని నా దగ్గరికి వచ్చింది అని చెబుతాడు ఆదిత్య రుక్మిణితో. ఇక రుక్మిణి అవునా అనుకుంటూ ఆలోచించుకుంటుంది. దేవి వచ్చి ఆఫీసర్ సారు మా అమ్మ ఇక్కడే ఉంది కదా, ఇక మా అమ్మ నేను వెళ్తాంలేండి అని చెబుతుంది. అప్పుడు రుక్మిణి మనసులో ఇప్పుడు వెళ్ళిపోతే ఎలాగా అనుకొని, దేవి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి నమస్కారం చేసుకుపోతే ఎలాగా, నువ్వు వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకొని రాపో, వెళ్దాము అని రుక్మిణి అంటుంది. అప్పుడు దేవి అవును సరే ఆఫీసర్ సారు మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి దేవి దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్తుంది. దేవి అక్కడి నుంచి వెళ్ళిన తక్షణమే రుక్మిణి ఆదిత్య చేతిలో అక్షంతలు పెట్టి కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది. ఏడుస్తూ నేను నిన్ను అలాగే ఆ ఇంటిని వదిలేసి వచ్చాను, కానీ నువ్వు నా మెడలో కట్టిన తాళి అలాగే ఉంది, నేను మొక్కాలన్నా నిన్నే కదా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అని కాళ్ళకు నమస్కారం చేసుకొని నన్ను దీర్ఘసుమంగళి భవ అని దీవించు, నువ్వు సంతోషంగా ఉంటే నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను అని ఆదిత్య కాళ్ళకి నమస్కారం చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక దేవి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకుంటూ ఉంటుంది. మా అమ్మ చాలా మంచిది, కానీ మా అమ్మని మా నాయన ఎప్పుడూ కొట్టేవాడు, తిట్టేవాడు, మా అమ్మ చాలా బాధపడింది, ఆ నాయనను నాకు ఎలా అయినా దొరికేటట్టు చెయ్యి, అప్పుడు మా నాన్న సంగతి చెబుతాను అని దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. తొందరలోనే మా నాన్న నాకు దొరకాలి, ఎలా అయినా నువ్వే చూడాలి, అలాగే మా అమ్మ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని దేవుడికి ప్రార్థించుకొని అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటుంది దేవి. ఇక దేవి మెట్లు దిగుతుండగా రుక్మిణి అలాగే ఆదిత్య కలిసి ఉంటారు. రుక్మిణి ఆదిత్య కాళ్ళపై పడుతూ నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయిపోతుంది. కానీ రుక్మిణి ఆదిత్య కాళ్ళకి నమస్కారం చేసుకోవడం దేవి చూస్తుందా లేదా, దేవి చూస్తే ఏమవుతుంది, దేవికి ఎలాంటి సమాధానం రుక్మిణి మరియు ఆదిత్య చెబుతారో రేపటి ఎపిసోడ్లో చూడాలి.